నేను నెక్స్ట్ 5 డేస్ కంప్లీట్లీ వాటర్ ఫాస్ట్ మీద ఉండాలనుకుంటున్నాను. అంటే లాస్ట్ మీల్ తిన్నది నేను నిన్న 5:30 ఈవినింగ్ 5:30కి అట్లా తిన్నాను. దాని తర్వాత ఏం తినలేదు. అండ్ నా గోల్ ఏంటంటే నెక్స్ట్ 5 డేస్ నేను రెగ్యులర్గా నడిచేది 10 కిలోమీటర్స్ నడవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏం తినకూడదు, జస్ట్ ఓన్లీ వాటర్. అండ్ నో షుగర్స్, అంటే జ్యూసెస్ కానీ ఏం తాగకూడదు కూడా, ఓన్లీ వాటర్. అండ్ ఇఫ్ నెసెసరీ ఓన్లీ కేవలం వాటర్లో లిటిల్ బిట్ ఆఫ్ పింక్ సాల్ట్, అది కూడా అవసరమైతేనే తాగుతాను. ఐ వాంట్ స్టార్ట్ మై రెగ్యులర్ వాకింగ్. 10 కిలోమీటర్స్ నడవాలి. ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఐ వాంట్ గివ్ ఎ ట్రై. ఫస్ట్ అయితే కనుక 5 కిలోమీటర్స్ అనుకున్నాను, బట్ ఐ వాజ్ ఏబుల్ టు రన్ 6 కిలోమీటర్స్ నడిచాను. ఇప్పుడు ఇది నా లంచ్ అవర్. అండ్ అగైన్ టైం అయింది, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్. మళ్ళీ ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద 4 కిలోమీటర్స్, నేను అనుకున్న టార్గెట్ 4 కిలోమీటర్స్ నడిచేసి దెన్ ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను రిమైనింగ్ 4 కిలోమీటర్స్ నడుద్దామని. లెట్స్ సీ 10 కిలోమీటర్స్ ఖతం చేస్తాను లేదో చూద్దాం. ఇందాక రెస్ట్ ఆఫ్ ద 4 కిలోమీటర్స్ నడిచాను. సో మొత్తం 10 కిలోమీటర్స్ నడిచేసాను డే 1 అండ్ విత్ వాటర్ ఫాస్ట్. ఈవినింగ్ కొద్దిగా ఆకలి వేసినట్టు అనిపించింది, కానీ సో ఫుడ్ గురించి ఆలోచించకుండా ఉన్నాను. సో ఇవాళ వచ్చేసరికి 10.83 10.8 సమ్ చేంజ్, ఐ డోంట్ నో, యూ కెన్ సీ 10.85 కిలోమీటర్స్ నడిచాను. నైట్ కంప్లీట్ 8 అవర్స్ పడుకున్నాను. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, అంటే పొద్దున్న 4 o'clockకి లేచాను. ఆకలి వల్లనో దీనివల్లనో మెలకు వచ్చింది. దాని తర్వాత ఒక హాఫ్ బాటిల్ వాటర్ తాగి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకున్నాను. ప్రాబ్లీ దీనివల్లే అనుకుంటా, అంటే ఏం తినకుండా ఉట్టి వాటరే తాగడం వల్ల మల్టిపుల్ టైమ్స్ యూరినేషన్కి వెళ్ళాను. నాకు తెలిసి ఇన్నిసార్లు ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటా లైఫ్లో. సోఫార్ అయితే కనుక నాకు ఎక్కువగా ఆకలి అనిపించట్లేదు. సోఫార్ అయితే ఎస్, ఎనర్జీ లెవెల్స్ ఇస్ నాట్ ఎక్స్ట్రీమ్లీ హై, బట్ అట్ ద సేమ్ టైం లో కూడా ఏం లేదు, మోడరేట్గా ఉంది యాజ్ ఆఫ్ నౌ. థ్రెడ్మిల్ చూపిద్దాం అనుకున్నాను. నా థ్రెడ్మిల్ ఇదేంటంటే ఇట్స్ వెరీ కాంపాక్ట్. ఈవెన్ ఇది కూడా వీ కెన్ క్లోజ్ ఇట్ డౌన్, కంప్లీట్లీ క్లోజ్ చేసేసి ఇట్లా పెట్టేసేయచ్చు. ఇట్స్ అ ఫోల్డబుల్. అఫ్ కోర్స్ ఇక్కడ వింటర్స్లో ఏంటంటే ఇక్కడ -డిగ్రీస్లో వెళ్తుంది. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ కాబట్టి ఇక నేను బయటికి వెళ్ళలేను వాకింగ్కి. మేబీ జిమ్కి వెళ్ళొచ్చు, కానీ మనకు అంత టైం ఉండదు. అందుకని ఒక ఇంట్లోనే ఒక థ్రెడ్మిల్ ఉంటే కనుక అట్లీస్ట్ ఐ క్యాన్ డూ మోర్, ఇక్కడే వర్క్ చేయొచ్చు అని. సో ఓవరాల్గా అయితే కనుక 10 కిలోమీటర్స్ ఫినిష్ చేశాను వాటర్ ఫాస్ట్ చేసి, తర్వాత కూడా సెకండ్ డే. సో నాకు ఇవాళ ఆకలి వేసింది. అంటే 2 days 48 hours, ఆల్మోస్ట్ 52 hours దాకా అయింది, 50 hours దాకా. సో ఆబ్వియస్లీ ఆకలి వేస్తుంది. కొద్దిగా కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఆర్ మిగతా దాని మీద పెట్టడం వల్ల ఏమైందంటే నాకు ఫుడ్ మీద ఎక్కువ ఆలోచన వెళ్ళలేదు. బట్ ఇట్ ఈస్ రియల్లీ హార్డ్ టు కంట్రోల్ అవర్ టేస్ట్ బర్డ్స్ అని నాకైతే అనిపించింది. నిన్న ఆకలేసినంత ఇవాళ ఆకలి వేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ నాకు కొద్దిగా తలనొప్పి లాగేయడం, కొద్దిగా నీరసంగా అనిపించడం, అట్లా లైట్గా అనిపించింది. సో ఏం చేశానంటే వెంటనే వాటర్లో లిటిల్ పింక్ సాల్ట్ కలుపుకున్నాను. పింక్ సాల్ట్ కలుపుకొని తాగాక వితిన్ 15 minutesలో ఆర్ 20 minutesలో తలనొప్పి తగ్గిపోయింది. అది మ్యాజిక్ లాగా. నేను విన్నది ఏంటంటే సాల్ట్ వాటర్ ఇది యాక్ట్స్ లైక్ మినరల్స్, లైక్ ఎలక్ట్రోలైట్. సో మన బ్రెయిన్కి ఏంటంటే లిటిల్ ఆఫ్ మినరల్స్ ఉండాలి. అందుకనే వాటర్ విత్ స్లైట్ పింక్ సాల్ట్. లేదంటే కనుక తలనొప్పి ఉంది నాకు, లేచింది పొద్దున, ఇప్పుడు తగ్గిపోయింది టు బి ఫ్రాంక్. కానీ ఆకలి అంత ఎక్స్ట్రీమ్ అయితే లేదు, నిన్నంత ఎక్స్ట్రీమ్ లేదు. వర్క్ తర్వాత కూడా రిమైనింగ్ 4 kilometers నడిచాను. సో మొత్తం 10 kilometers అయిపోయింది. థర్డ్ డే కూడా. వాచ్ అక్కడ ఉంది, నేను చూపిస్తాను సార్ వేరే కెమెరా నుంచి. పొద్దున చాలా ఓపిక ఉండే వాళ్ళ పొద్దున. ఐ థింక్ అనుకున్నంత ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా లేవు ఇప్పుడైతే. మేబీ మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని పడుకొని లేచాక మేబీ రేపు ఏమైనా ఉంటుందేమో చూడాలి. 4th day ఎక్స్ట్రీమ్గా నా వల్ల కాకపోతే కనుక మేబీ విరమిస్తాను. బట్ యా, ఐ కెన్ బేర్ దిస్. చూద్దాం. అండ్ సర్ప్రైజింగ్లీ టుడే ఐ ఫీల్ లిటిల్ బిట్ మోర్ ఎనర్జెటిక్. నిన్న రాత్రి కన్నా. థర్డ్ డే ఆఫ్ వాటర్ ఫాస్ట్. ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 kilometers అంటే 10 kilometers ఖతం చేసిన తర్వాత ఎందుకో చాలా లో అన్న ఎనర్జీ అనిపించింది నాకు నిన్న నైట్. సో మంచిగా పడుకున్న తర్వాత పొద్దున్న లేచి వాటర్ తాగుతూనే ఉన్నాను. అండ్ ఇందాక లిటిల్ పింక్ సాల్ట్ చిటికెడు వేసుకొని వాటర్లో తాగాను. ఐ ఫీల్ మచ్ బెటర్ దాన్ ఎస్టర్డే నైట్, నిన్న ఈవినింగ్ కన్నా.
నా కిడ్నీ వెళ్ళి తీసుకురావాలి. సో మంచి లక్కీగా ఏంటండి ఇవాళ వర్షం లేదు, స్నో లేదు. సో మంచిగా అవుట్డోర్ వాకింగ్ అవుతుందని లంచ్లో ఇక బయటకు వచ్చాను. అండ్ ఫుడ్ గురించి నాకు అంతగా ఆలోచన రావట్లేదు ఇప్పుడు. అంటే తెచ్చుకోవాలని లేదు, బట్ 5 days కాబట్టి మేబీ 5th డే రేపు ఎండ్ అయ్యే టైంకి అరే ఎప్పుడైపోతుంది అనే ఇది ఎక్కువ ఉంటుందేమో, చూడాలి. సో ఇట్స్ ఆల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ ఈజ్ సో ఎడిక్టెడ్ టు ఫుడ్, లాట్ ఆఫ్ ఫుడ్, జంక్, షుగర్స్ ఇవన్నీ కూడా ఎడిక్ట్ అయిపోయాం మనం బాగా. ఇట్స్ లైక్ ఎ డ్రగ్. సో పొద్దున అదేంటి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్, స్నాక్ ఇవన్నీ అరే తినలేదని మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఎందుకని ఇట్ గాట్ యూస్ టు ఇట్. కాకపోతే ఏంటంటే మనం స్లోగా మెల్లగా మనం ట్రైన్ చేస్తాక మన బ్రెయిన్ని, అది కూడా మన బ్రెయిన్ చివరికి మన మాట వింటుంది. కాకపోతే ఏంటంటే దానికి నాకు అర్థమైంది ఏంటంటే వీ నీడ్ లాట్ ఆఫ్ విల్ పవర్. ఇట్స్ అంటే మనకి ఎంత విల్ పవర్ ఉండాలని నాకు అర్థమైంది. సో ఐ డోంట్ నో హౌ ఎంత బాగా చేయగలుగుతున్నాను అనేది. 10 kilometers అయింది, 4th day వాటర్ ఫాస్ట్ ఈవినింగ్. సో ఇక నాకు ఇంకా ఎక్కువ మాట్లాడే ఓపిక లేదు ఇవాళకి. రేపు కలుద్దాం. ఇప్పుడు Day 5 వాటర్ ఫాస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో Day 5 రోజు నేను 10 kilometers నడవలేదు. కొద్దిగా ఓపిక లేదనిపించింది, ఎందుకంటే 4 రోజులు 10 kilometers నడిచాను. కానీ ఇవాళ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ ఐ డోంట్ వాంట్ పుష్. అంటే నా లిమిట్స్ కన్నా ఇంకెక్కువ పుష్ చేసి ఆల్రెడీ వాటర్ ఫాస్ట్ చేస్తున్నాను, దానితోడు 10 kilometers నడవటం ఈజ్ అ బిగ్ థింగ్ నాకైతే. సో అందుకనే వద్దులే ఇప్పుడు అని చెప్పి కొద్దిగా ఈరోజు ఎందుకో చేయలేదు, పుష్ చేయొద్దని. సో జనరల్గా ఏంటంటే వాటర్ ఫాస్ట్ ఇప్పుడు లాంగ్ టైం లైక్ 3 days or 5 days, కొంతమంది ఈవెన్ 10 days 20 days కూడా చేస్తారు కొంతమంది వాటర్ ఫాస్ట్. సో జనరల్గా ఏమంటారంటే వాటర్ ఫాస్ట్ చేసిన తర్వాత అంటే 5 days నుంచి ఏం తినలేదు కదా, సో దాని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా ఏదైనా హెవీ ఫుడ్ అంటే హెవీగా ఎక్స్ట్రీమ్గా అట్లాంటివి ఏం తినకూడదు అని అంటారు. ఎందుకంటే డైజెషన్కి మన స్టమక్కి కొద్దిగా అలవాటు స్లోగా ఇంజెస్ట్ చేయాలంటారు. అండ్ ఎస్పెషలీ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ ఈట్ ప్రోటీన్ అని చెప్పారు అని చదివాను నేను. సో ప్రోటీన్ కోసం అని చెప్పేసి ప్రోటీన్ తింటే బెటర్గా అని చెప్పేసి ఏం చేశానంటే ఇది సూప్. ఇది ఏం సూప్ అంటే బ్లాక్ ఐడ్ బీన్స్. బ్లాక్ ఐడ్ బీన్స్ అంటే మన తెలుగులో ఐ థింక్ అలసందలు అంటారు, చిన్నగా ఉంటాయి కదా అలసందలు. బ్లాక్ ఐడ్ బీన్స్ ఏంటంటే ఇట్స్ ప్లాంట్ బేస్డ్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో. అండ్ దీని గురించి నేను చదివింది ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని మంచి కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెటర్ ఉంటుందని చదివాను ఇంటర్నెట్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేయటానికి కూడా బ్లాక్ ఐడ్ బీన్స్ చాలా మంచిది అన్నారు, చూసాను ఇంటర్నెట్లో. ఈవెన్ మీరు కూడా గూగుల్ చేయొచ్చు. సో 5 days కంప్లీట్లీ ఏంది లేదు, 5 days అయిపోయింది. అఫ్ కోర్స్ నాకు ఎనర్జీ లేదు టు బి ఫ్రాంక్. ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా ఐ వాంట్ ట్రై ఫస్ట్ సిప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను 5 days తర్వాత. సూప్ అబ్బా, నాకు హైదరాబాద్ బిర్యానీ తిన్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదేమో. 5 days తర్వాత మామూలు జస్ట్ నార్మల్ అలసందల సూపుతో తాగుతుంటే ఎంత హాయిగా ఉందో నాకైతే. కానీ టు బి ఫ్రాంక్ అసలు ఓపిక లేదు నాకు. ఐ హ్యావ్ టు ఈట్, ఎందుకంటే 5 days అయిపోయింది.